బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీహరికోటలోని షార్ రాకెట్ ప్రయోగం కేంద్రం నుంచి చేపట్టిన పిఎస్ఎల్వి C60 ప్రయోగం సక్సెస్ అయింది. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ భాగంగా టార్గెట్ చేజర్ అనే జంట ఉపగ్రహాలను పిఎస్ఎల్వి C60 రాకెట్ విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ రెండు శాటిలైట్ల బరువు 440 కిలోలు. నిన్న రాత్రి 10 గంటల 15 సెకండ్లకు కౌంట్ డౌన్ ముగేగా రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. కాసేపటి తర్వాత ఎలాంటి లోపాలకు తావులేని రీతిలో టార్గెట్ చేజర్ ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలో చేర్చింది. అంతరిక్షంలో స్పేస్ క్రాఫ్ట్ల డాకింగ్, అన్డాకింగ్ చేసేందుకు అవసరమైన టెక్నాలజీని అభివృద్ధి చేయడం ఈ రాకెట్ ప్రయోగం ముఖ్య ఉద్దేశం. సొంతంగా ఓ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలనుకుంటున్న భారత్కు ఈ డాకింగ్, అన్డాకింగ్ టెక్నాలజీ ఎంతో కీలకం. ఇప్పటి వరకు ఈ టెక్నాలజీ అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉంది. ఇక పిఎస్ఎల్వి C60 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. శ్రీహరికోటలోని షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి చేపట్టిన పిఎస్ఎల్వి C60 ప్రయోగం సక్సెస్ అయింది. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్లో భాగంగా టార్గెట్ చేజర్ అనే జంట ఉపగ్రహాలను పిఎస్ఎల్వి C60 రాకెట్ విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ రెండు శాటిలైట్ల బరువు 444 కిలోలు. నిన్న రాత్రి 10 గంటల 15 సెకండ్లకు కౌంట్ డౌన్ ముగేగా రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. కాసేపటి తర్వాత ఎలాంటి లోపాలకు తావులేని రీతిలో టార్గెట్ చేజర్ ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలోకి చేర్చింది. అంతరిక్షంలో స్పేస్ క్రాఫ్ట్ల డాకింగ్, అన్డాకింగ్ చేసేందుకు అవసరమైన టెక్నాలజీని అభివృద్ధి చేయడం ఈ రాకెట్ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం. సొంతంగా ఓ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలనుకుంటున్న భారత్కు ఈ డాకింగ్, అన్డాకింగ్ టెక్నాలజీ ఎంతో కీలకం. ఇప్పటి వరకు ఈ టెక్నాలజీ అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉంది. ఇక పిఎస్ఎల్వి C60 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో వర్గాలు సంబరాలు చేసుకున్నాయి.